సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మంత్ అయితే ఉంది ఆల్ న్యూ 2025 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 125 సింగిల్ ఛానల్ ABS వేరియంట్ అనేది ప్రెసెంట్ మంత్ అయితే ఉంది. సో ఆల్రెడీ మనం ఈ బైక్లో ఉన్న ప్రైస్ అడిగి స్పెసిఫికేషన్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో ఏంటంటే ఈ బైక్ని ఇప్పుడు నేను రైడ్ తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంజిన్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, బ్రేక్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, సస్పెన్షన్ ఎలా ఉంది, సో ఎవ్రీథింగ్ కూడా మనం వన్ బై వన్ క్లియర్గా మాట్లాడుకుందాము. అలాగే ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి కూడా మీకు కంప్లీట్గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ లేట్ చేయకుండా రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ బైక్ నేను షోరూమ్ నుంచి తీసుకున్న తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక 30 నుంచి 40 కిలోమీటర్స్ వరకు రైడ్ చేశాను. నా ఇనిషియల్ ఇంప్రెస్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. సో అంటే మనకి ఇందులో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, సో ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మనకి 125cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 phase 2 కంప్లైంట్స్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టర్ ఎయిర్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో జనరల్ గా మనకి 125cc లో 2 valve ఇంజిన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో 4 valve ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో 2 valve ఇంజిన్ కి 4 valve ఇంజిన్ కి డిఫరెన్స్ అనేది నేను ఆల్రెడీ వాకర్ అండ్ రివ్యూలో అయితే మాట్లాడాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు 2 valve ఇంజిన్ కి 4 valve ఇంజిన్ కి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇక పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇంజిన్ అనేది 12 PS పవర్ ని 11 Nm టార్క్ ని ఈ ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇనిషియల్ గా మనకి అంత పికప్ అయితే మనకి దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. ఇనిషియల్ గా మనకి ఆ పుల్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి చాలా టైం అయితే పడుతుందని చెప్పొచ్చు. మనం రోడ్డు మీద ఏదైనా వెహికల్స్ ని ఓవర్టేక్ చేయాలన్నా కూడా మనకి అంత ఈజీ అయితే కాదనమాట ఈ బైక్ లో అయితే. ఇనిషియల్ గా మనకి అంత పులి లేకపోయినా కానీ మిడ్ ఎండ్ లో మాత్రం మనకి పర్లేదు, బాగానే అయితే ఉంది. అంటే మనం 40 km/h మనం దాటిన తర్వాత సో 60-70 వరకు కూడా మనకి మిడ్ ఎండ్ లో మనకి మంచి పెర్ఫార్మెన్స్ మీరైతే నోటీస్ చేస్తారు. బట్ 70 km/h మీరు దాటిన తర్వాత సో మనం టాప్ ఎండ్ కి వెళ్ళడానికి మాత్రం కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఆ లాగ్ అయితే మీరు ఖచ్చితంగా అయితే మీరు నోటీస్ చేస్తారు. ఎందుకంటే ఇది మనకి 125 సెగ్మెంట్ బైక్ కాబట్టి ఆ పవర్ అండ్ టార్క్ కానీ ఆ ఇంజిన్ కానీ మనకి ఎవరైతే మీడియం యూజర్స్ ఉంటారో వాళ్ళ కోసం డిజైన్ చేయమని బైక్ కాబట్టి సో అదే విధంగా ఉంటుంది తప్ప మనకి పెర్ఫార్మెన్స్ అనేది NS 160 లుక్స్ తో వస్తుంది, NS 200 లుక్స్ తో వస్తుంది అని చెప్పేసి ఆ పెర్ఫార్మెన్స్ దీంట్లో ఉంటుందా అంటే మాత్రం ఖచ్చితంగా ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఇంజిన్స్ వేరు, ఆ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అనేవి వేరు ఉంటాయి కాబట్టి ఆ ప్రైస్ కూడా మనకి వేరే ఉంటుంది కాబట్టి సో 125 సెగ్మెంట్ లో మనకి సో ఎన్ఎఫ్ అయితే ఉంటుందన్నమాట. మరి అంత హై అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు, అలాగే మరి అంత లో అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు, మీడియం గా అయితే ఉంటుంది. అలాగే ఈ బైక్ లో మనకి ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. అలాగే ఎటువంటి వైబ్రేషన్స్ కూడా లేవని చెప్పొచ్చు. సో మనం ఎంత స్పీడ్ లో రైడ్ చేసినా కూడా మనకి స్మూత్ గా అయితే వెళ్తుంది బైక్ అనేది. అలాగే దీని యొక్క ట్రాన్స్మిషన్ కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉంది. మనం గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మనకి బటర్ స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు. పెర్ఫార్మెన్స్ పరంగా మనకి మీడియం లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ మిగిలిన రిమైనింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఎక్కడ కూడా పేరు పెట్టడానికి లేదని చెప్పొచ్చు. సో ముఖ్యంగా మనకి దీంట్లో 2025 మోడల్ మనకి సింగిల్ ఛానల్ ABS కి అప్గ్రేడ్ అయితే చేశారని చెప్పొచ్చు. బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రం టాప్ నాచ్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మీరు అయితే నోటీస్ చేస్తారో. సో ఈ సింగిల్ ఛానల్ ABS ఇవ్వడం వల్ల మనకి మనం హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా స్కిడ్ అయ్యే అవకాశం లేకుండా మనకి చాలా ప్రాపర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మీరు దీంట్లో అయితే నోటీస్ చేస్తారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి 25 మోడల్ మనకి RRP సెన్సార్ కూడా మనకి ఇంక్లూడ్ చేశారు. సో మనం హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ టైర్ మనకి పైకి లేవకుండా RRP సెన్సార్ అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. సో మీరు ఖచ్చితంగా ఆ బ్రేకింగ్ యాక్యురెన్సీ మీరైతే నోటీస్ చేస్తారు. మనకి టాప్ నాచ్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి టైర్స్ కూడా అప్గ్రేడ్ చేశారనమాట. ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే సో బ్యాక్ సైడ్ టైర్ మనకి ఇంక్రీజ్ చేశారనమాట. అంటే ప్రీవియస్ గా మనకి 100/90 సెక్షన్ టైర్ అయితే ఉండదు, ఈసారి 120/80 సెక్షన్ కి అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. మనం ఎంత టాప్ స్పీడ్ లో రైడ్ చేసినా కూడా మనకి బెటర్ రోడ్ గ్రిప్ మనకి ఈ టైర్స్ అనేవి మెయింటైన్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకి దీంట్లో పెరిమీటర్ చార్జెస్ అనేది మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం వల్ల ఆ స్టెబిలిటీ అనేది మనకి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనకి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మనం దీంట్లో అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 33 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సస్పెన్షన్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉందన్నమాట. మీరు పిలియన్తో రైడ్ చేసినప్పుడు కూడా మనకి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి మరింత హార్డ్ అయితే ఉండదు, అలాగే మరింత సాఫ్ట్ గా కూడా అయితే ఉండదు, సో మీడియం గా అయితే ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ అనేది ఇవ్వడం వల్ల చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సింది కన్సోల్ యొక్క విజిబిలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా మంది కన్సోల్ యొక్క విజిబిలిటీ అనేది అందంత మాత్రంగానే ఉందని చెప్తున్నారు. బట్ ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ నౌ కానీ చూసుకుంటే 12 o'clock అయితే అవుతుంది టైం అనేది. సో సన్లైట్ అనేది డైరెక్ట్ గా మనకి కన్సోల్ మీద అయితే పడుతుంది అనమాట. బట్ అయినప్పటికీ నాకు
ఆ కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి బాగానే కనిపిస్తున్నాయి. అంటే మనకి ఆ స్పీడ్ మీటర్ కానీ, ఆ క్లాక్ కానీ, ఆ గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ అంతా కూడా మనకి ప్రాపర్ గానే కనిపిస్తుంది. సో ఏంటంటే మనకి సన్లైట్ అనేది డైరెక్ట్ గా దాని మీద పడితే మాత్రం కొంచెం మనకి రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నో కానీ చూసుకుంటే పర్లేదు, బాగానే ఉందని చెప్తే నేనైతే చెప్తాను. సో మనం ఎప్పుడైతే ఆ 11 o'clock నుంచి ఆ 3 o'clock మధ్యలో మనం రైడ్ చేస్తామో అప్పుడు మాత్రం కొంచెం మనకి డల్ అని అనిపిస్తుంది, కానీ మిగిలిన రిమైనింగ్ టైంలో మాత్రం అంతా కూడా మనకి ప్రాపర్ గానే కనిపిస్తుంది కన్సోల్ అనేది. సో కన్సోల్ లో మనకి ఫీచర్స్ పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్ని ఫీచర్స్ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ చేశారని చెప్పొచ్చు. విత్ గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మనకి 150cc సెగ్మెంట్ బైక్ లో కూడా మనకి ఆ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది మిస్ అవుతుంది. బట్ 125cc లో మనకి ఆ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక ఫైనల్ మనకి విజిబిలిటీ పరంగా ఏంటి అని మాట్లాడుకుంటే కనుక మరింత వరస్ట్ అని చెప్పలేం, కానీ అలానే మరింత టూ గుడ్ అని కూడా చెప్పలేం, కానీ ఓకే అన్నట్టు అయితే ఉంటుంది. అలాగే లైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పొచ్చు. హెడ్ లైట్ అనేది LED హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ టైం విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకి దీంట్లో ఆ టర్న్ ఇండికేటర్స్ అనేవి LED తీసుకొచ్చుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే జనరల్ గా మనకి ఈ బైక్ ఒక ప్రైస్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ మనం అంత పెడుతున్నాం కాబట్టి ఆ ఇండికేటర్స్ కూడా మనకి LED తో తీసుకొచ్చుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో కిక్ రోడ్ అనేది మిస్ చేయలేదు. 160 లో కానీ NS200 లో కానీ మనకి కిక్ రోడ్ అయితే ఉండదు. ఇది 125 సెగ్మెంట్ బైక్ కాబట్టి సో దీంట్లో కిక్ రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి దీంట్లో ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. 179mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఆఫ్ రోడ్ కండిషన్ లో కానీ లేదంటే హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా మనకి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా మనం చాలా కంఫర్టబుల్ గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే ఈ బైక్ లో ఉన్న ఇంకొక కాన్ గురించి మాట్లాడుకుంటే, కాన్ అని చెప్పలేం కానీ ఎందుకంటే NS120 అనే కాదు NS160 లో కానీ NS200 లో కూడా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేస్తున్నారు. సో మెటల్ ట్యాంక్స్ అనేవి ఇస్తే మనకి కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఇవ్వడం వల్ల ఏవైనా మనం చిన్న చిన్న వస్తువులు, ఏవైనా కొంచెం హెవీ వెయిట్ ఉన్న వస్తువులు క్యారీ చేసినప్పుడు మనకి సో ట్యాంక్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మెటల్ ట్యాంక్ ఇస్తే మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా మనకి కొంచెం బెటర్ అయితే ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్. సో ఈ ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీ అలాగే నెక్స్ట్ మెటల్ ట్యాంక్ బాడీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ బైక్ లో ఉన్న ఇంకొక మేజర్ కాన్ ఏంటంటే దీని యొక్క ప్రైస్ అని చెప్పొచ్చు. దీని యొక్క ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 1,40,000 నుంచి 1,44,000 మధ్యలో మనకి ప్రైస్ అయితే ఉంటుంది. సో ప్రైస్ మనకి కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. దీని యొక్క ప్రైస్ అనేది అప్రాక్స్ 1,30,000-32,000 మధ్యలో మనకి తీసుకొచ్చుంటే బాగుండేది. సో ఎందుకంటే 1,40,000 మనం పెడుతుంటే కనుక అక్కడ మనకి బజాజ్ నుంచి మనకి పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ కూడా అవైలబుల్ అయితే ఉంది. దాంట్లో ఇంకా మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, బెటర్ కంఫర్ట్ అయితే ఉంటుంది, బెటర్ మైలేజ్ ఆఫర్ చేస్తుంది. కాబట్టి వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే మాత్రం బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ అని చెప్పొచ్చు. బట్ NS లవర్స్ ఎవరైతే ఉన్నారో అంటే NS160 కానీ NS200 కానీ ఆ ప్రైస్ కానీ ఆ మైలేజ్ కానీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తక్కువ బడ్జెట్ లోనే అలాగే సేమ్ లుక్స్ తో అలాగే ఎక్కువ మైలేజ్ ఈ NS125 మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన బజాజ్ పల్సర్ NS125 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అలాగే ఈ బైక్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అని అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బైక్ ఒక రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో బైక్ రివ్యూస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.